మాన్సి, ఇది ఆర్య నీకెంత ఇష్టంగా ఇచ్చాడో తెలుసా? తెలుసు మోమిన్లా, కానీ ఏం చేయను? ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు. కట్టకపోతే వీళ్ళు వదిలేలా లేరు. అందుకే ఆ రింగు వాళ్ళ మొహాన కొట్టించా. మేడం, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, ఓకే? ఏయ్, ఏంటి నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? ఆయన బిల్ ఎంత? 16.5 లక్షలు. ముష్టి 16 లక్షల కోసం ఇంటి దాకా వస్తారా? మోమిన్లా, ఆ డబ్బు ఏదో వాళ్ళ మొహాన కొట్టేయండి, మూసుకొని వెళ్ళిపోతారు. మాన్సి, 16 లక్షలంటే అసలు ఏమనుకుంటున్నావు? అయినా అంత డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? అది కూడా తాగడానికి, పేకాట ఆడడానికి. మోమిన్లా, మీకేమైనా అనాలనిపిస్తే తర్వాత నుండి. ఈ ముష్టి మొహాలని చూడలేకపోతున్నాను. ముందు వీళ్ళని పంపించేసేయండి. మేడం, ఇదేం పద్ధతిగా లేదు. మీ మొహం చూసి సైలెంట్గా ఉంటున్నాం. లేదంటే లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? మాన్సి. మీరెవరైతే మాకేంటండి? మర్యాదగా డబ్బులు కడతారా లేదా? కట్టకపోతే? మాన్సి, ఏంటి నువ్వు ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగేనా బిహేవ్ చేసేది? మీరుండండి, ఆ డబ్బులు నేను అరేంజ్ చేస్తాను. అలాగే మేడం. హలో అమ్మా. నీరజ్, ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నానమ్మా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? అక్కడంతా బానే ఉంది కదా? లేదు నీరజ్, నమస్తే మేడం, మా క్లబ్కి కట్టాల్సిన బిల్లును కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. మీ కోడలు గారు మా క్లబ్కి వచ్చి ఇష్టం వచ్చినట్టు మందు తాగుతూ కార్డ్స్ ఆడారు మేడం. డబ్బులు అడిగితే తర్వాత ఇస్తానంటున్నారు. మేము గట్టిగా అడిగేసరికి ఇదిగోండి ఈ రింగు మా మొహాన్ని కొట్టేసి వెళ్ళారు. నువ్వు అర్జెంటుగా ఇంటికి రా నీరజ్, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా. ఆ డబ్బు తీసుకుని నేను వెంటనే వస్తాను. ఉంటాను. తొందరగా వచ్చి. అలాగేనమ్మా. ఈ మాన్సికి ఎన్నిసార్లు చెప్పినా తను మారట్లేదు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. చా. ఒక 10 మినిట్స్ వెయిట్ సరే చేయండి. మేడం. మా అబ్బాయి అమౌంట్ తీసుకొస్తున్నాడు. ఓకే మేడం. సారీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను? అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, లేదంటే అమ్మ కంగారు పడుతుంది. ఈ అమ్మాయి గురించి తర్వాత ఆలోచిద్దాం. ఎఫ్ఎం ఎఫ్ఎం ఏంటి మేడం? ఇక్కడ ఒక బ్లాక్ కలర్ జిప్ ఫైల్ పెట్టాను, నువ్వేమైనా చూసావా? లేదు మేడం. ఇక్కడే పెట్టానే, ఇంతలోనే ఏమై ఉంటుంది? సరే, ఏదైనా ఫైల్తో పాటు స్టోర్ రూమ్ లో పెట్టావేమో, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అలాగే మేడం. ఏంటి మీరాజీ, ఏమైంది? ఎందుకు టెన్షన్గా ఉన్నారు? మార్నింగ్ ఇక్కడే ఒక ఫైల్ పెట్టాను జెండజీ, తీరా చూస్తే కనిపించట్లేదు.
ఈ గ్యాప్లో ఎక్కడికైనా వెళ్ళారా? ఇక్కడికి వెళ్ళలేదు జెండజీ. అను మ్యామ్ వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంటర్వ్యూ చేశానంతే. ఓకే. ఈ మాత్రం దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరాజీ? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ జెండజీ. మీరాజీ, మీ ఫైల్ ఎక్కడుందో నాకు తెలుసు. తెలుసా? ఎక్కడుంది జెండజీ? సీసీటీవీలో. వాట్? యా, మీరింత టెన్షన్ పడుతూ వెతికే కన్నా సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే అది ఎవరు తీసుకెళ్లారో ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది కదా. అసలు ఆ విషయమే మర్చిపోయాను జెండజీ. థ్యాంక్ యూ. పదండి ప్లీజ్. ప్రసాద్ సార్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఓకే సార్. ప్రసాద్ 1 సెకండ్. వాట్ హ్యాపెన్ జెండజీ? ఒక్క నిమిషం మీరాజీ. ప్రసాద్ సార్. రివైండ్ చేయి. ఫ్రీజ్ ప్రసాద్. రివైండ్ చేయి. జూమ్ చేయి. ఇంకొంచెం. ప్రసాద్, ఒక చోట ముసుగు తీసుంటుంది, అక్కడ పాజ్ చేయి. జెండజీ, ఏం చేస్తున్నారు మీరు? మనం వచ్చిన వర్క్ పక్కన పెట్టి తన విశ్వాస్ చూస్తున్నారేంటి? మీరాజీ, మార్నింగ్ తన ఫేస్ చూడనివ్వలేదు, అందుకే సీసీటీవీలో చూస్తున్నా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ జెండజీ. అది తన ఆచారం అని చెప్పిందని మీరే చెప్పారు కదా. ఆఫ్ కోర్స్ మీరాజీ, కానీ నేను తన ఫేస్ ఏమి డైరెక్ట్గా చూడట్లేదు కదా, జస్ట్ ఫుటేజే కదా చెక్ చేసేది. తను ఎవరో ఏంటో తెలుసుకోకపోతే మీకు తెలుసు కదా నాకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని. ఓకే జెండజీ. థ్యాంక్ యూ. ప్రసాద్, ఇదేంటి మీరాజీ, వీళ్ళ ఆచారం ప్రకారం సీసీ కెమెరా కూడా ఫేస్ చూపించకూడదా ఏంటి? జెండజీ, సెక్యూరిటీ విషయంలో డౌట్ పడ్డం తప్పు కాదు, కానీ మరీ ఇంతలానా? ప్రసాద్, నా క్యాబిన్లో ఫుటేజ్ ప్లే చేయి. ఓకే మేడం. పదక్క పదక్క సుబన్న. పదక్క పదక్క. ఏంట్రంగా, ఏంటి అందరూ ఇట్ట వచ్చుండారు? ఏంటి విషయం? విషయం మాత్రమే కాదు వదినా, విశేషం కూడా ఉంది. విశేషమా? ఏంద్రంగా? అవును వదినా, విషయం చెప్పాక సుబ్బన్న అంగీకరిస్తే విశేషం కూడా అవుతుంది. ఏంటి రంగా, నేను అంగీకరించడం ఏంటి? ఇంతకీ విషయం ఏంటో చెప్పు. మన బస్తీ జనాలం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం సుబ్బన్న. ఏంద్రంగా, మీరందరూ కలిసి మా సుబ్బుని ప్రెసిడెంట్ని చేద్దాం అనుకుంటున్నారా ఏంది? అన్న ప్రెసిడెంట్ కాకపోయినా కూడా మా అందరికీ పెద్దే కదదినా. ఆ పెద్దరికంతోనే ఇంకో సాయం చేసి పెడతాడని ఇక్కడికొచ్చాం. అవునన్నా, నువ్వు ఇంకొక సాయం చేస్తే మన బస్తీ జనాలందరూ కూడా చాలా సంతోషిస్తారు. అందరూ సంతోషంగా ఉంటారంటే తప్పకుండా నా వల్ల అయినంత సాయం చేస్తాను రంగా. ఇంతకీ ఏంటా సాయం? మన బస్తీని తిరిగొచ్చేలా చేసిన ఆర్యా సార్ పేరు మీద పండగ చేయాలనుకుంటున్నావన్నా. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి కోరిక కోరతాం, నెరవేరితే మొక్కు తీర్చుకుంటాం. అట్టాగే
ఇప్పుడు మా అందరినీ కష్టాల నుంచి గట్టెక్కించిన ఆర్య సార్ కూడా మాకు దేవుడే కదా. మేమంతా ఆ దేవుడికి పండగ చేసి మొక్కు తీర్చుకోవాలనుకుంటున్నాం. ఆ పండక్కి ఆర్య సార్ కూడా వస్తే మా మనసులకి తృప్తిగా ఉంటదన్నా. ఆయన చేసిన మంచి పనికి మేమెవరం కట్న కానుకలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మా కన్నీళ్లతో ఆయన కాళ్ళు కడుక్కుంటాం. అవునన్నా, నువ్వు ఆ దేవుణ్ణి పండక్కి తీసుకొస్తావా? ఏంది సుబ్బు ఆలోచిస్తాండావు? వీళ్ళంతా చెప్పింది బాగుండదు కదూ. కరెక్టే పొద్దు, కానీ ఆర్యసారికి ఇలాంటివన్నీ నచ్చవు కదా. వస్తారంటావా? ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వీళ్ళందరికీ ఎంత పెద్ద సాయం చేసుండారు ఆర్య సారు. అట్లాంటిది వీళ్ళింతగా ఎదురు చూస్తున్నారని తెలిస్తే రాకుండా ఎట్టుంటారు? అవునన్నా, అందులోనూ నువ్వు పిలిస్తే కాదనరు. ఈ ఈసారి సాయం చేస్తుందా? ఆ, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సుబ్బు, వీళ్ళెంతగా అడుగుతా ఉంటే ప్రయత్నం చేస్తానంటావేంది? రంగా, సుబ్బు ఎప్పుడు ఇట్టగే అంటాడు, చివరికి మీరన్నది చేస్తాడులే. తప్పకుండా సుబ్బు ఆర్యసాన్ని తీసుకుని వస్తాడు. మీరందరూ సిద్ధంగా ఉండండి. మేడం, మాకు కూడా పనులుంటాయి కదా మేడం, ఎంతసేపు వెయిట్ చేపిస్తారు? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. మా నీరజ్ డబ్బులు తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ప్లీజ్. వీళ్ళని బతిమాలడం ఏంటి మామిళ్ళా? ఏయ్, డబ్బులు కావాలంటే వెయిట్ చెయ్యి, లేదంటే పో. అంతేకాని మా ముందు రుబాబ్ చూపించుకు. మేడం, మీకు మర్యాద ఇచ్చి పేషెంట్గా ఉన్నాం, లేదంటే ఏం చేస్తావు? ఏం చేయగలవు? మాన్స్ మేడం, మీరు చాలా ఎక్కువగా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి? స్టాప్ ఇట్. ఇదిగోండి మీ అమౌంట్, తీసుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అలా కూల్గా ఇస్తావేంటి నీరజ్? వాళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు. ఆ డబ్బు తీసి వాళ్ళ మొహాన కొట్టు. మేడం ప్లీజ్. బ్లడీ ఇడియట్స్! ఎంత చిన్న అమౌంట్ కోసం ఎంత చీప్ గా బిహేవ్ చేశారు. గన్ను తీసుకొని షూట్ చేసి పడేసుంటే దరిద్రం వదిలిపోయేది. మూడంతా పాడు చేశాడు రాస్కల్. ఆగో. నువ్వు వెళ్ళాల్సింది పైకి కాదు, బయటికి. నీరజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను బయటికి వెళ్ళడం ఏంటి? ఈ కుటుంబ గౌరవం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు. గెట్ లాస్ట్. నీరజ్, అమ్మా ప్లీజ్, నువ్వేం మాట్లాడుకో. చెప్పేది నీకే వినబడ్డం లేదా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకా? ఆ క్వశ్చన్ నన్ను ఎలా అడగగలుగుతున్నావు? ఎన్నిసార్లు నీకు మంచిగా నచ్చజెప్పాను, ఈ తాగుడు, కార్డ్స్, క్లబ్స్ అన్నీ మానేమని. ఆఖరికి వదినమ్మ చెప్పినా వినలేదు. వర్ధన్ కుటుంబానికి ఉన్న పేరు, ప్రతిష్ట, గౌరవం, విలువలు అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను ఏమనాలి? నువ్వు చెయ్యి దాటిపోయావు మనిషి. ఇంకా ఇంట్లో ఉండడం మంచిది కాదు. పో, వెళ్ళిపో. సో ఫైనల్లీ నన్ను ఇంటి నుంచి గెంటేయాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. అంతేలే,
ఒకప్పుడు మాన్సి అంటే మీ అందరికి ప్రీషియస్, ఇప్పుడు ప్రైస్లెస్ కదా. ఆల్ బికాస్ ఆఫ్ ఆను. నువ్వు అనవసరంగా వదిన మన ఇందులోకి లాక్కు మాన్సి. తనెప్పుడు నీ మంచి కోసమే ఆలోచించింది. ఎస్ కరెక్ట్. నాకు మంచి చేస్తున్నట్లు బిల్డప్స్ ఇచ్చి మీ అందరి దగ్గర నన్ను తక్కువ చేసి పడేసింది. ఇట్స్ ఆల్ డ్రామా. పేరు పెత్తనం కోసం ఆ బస్తి బ్రెయిన్ ఏమైనా చేస్తుంది. షట్ అప్ మాన్సి. వదినమ్మని ఇంకొక మాట అన్నావో ఊరుకునేది లేదు. తను నీ తప్పుని కప్పిపుచ్చబట్టే నీ విషయం దాదాకి తెలియలేదు. లేదంటే నువ్వు చేసే పనులకు దాదా నిన్నెప్పుడో పనిష్ చేసేవాడు. అవునా పాపం? హా, ఇంకా చెప్పు. ఆవిడ దయ తలిస్తేనే 4 బతుకులు తింటున్నానని, ఆవిడ ప్రాణభిక్ష పెట్టబట్టే బతుకుతున్నానని, లైఫ్ లాంగ్ ఆవిడ గారి కాళ్ళ దగ్గర పడుండాలని కూడా చెప్పు. మాన్సి, యూర్ టాకింగ్ టూ మచ్. బికాస్ యు ఆర్ డూయింగ్ టూ మచ్. అసలు ఇంతకు ముందు నువ్వు ఇలా ఉండేవాడివా? నాకు ఎంత వాల్యూ ఇచ్చేవాడివి, నా మీద ఎంత అటెన్షన్ చూపించేవాడివి. ఇప్పుడు అవేమీ లేవు. ఎప్పుడు చూడు వదినమ్మా వదినమ్మా. ఆ మహాతల్లి నీకు ఏ మంత్రం వేసిందో, ఏం ఎర వేసిందో. మాన్సి, నువ్వెన్ని రోజులు చేసిన తప్పులన్నింటికంటే ఇప్పుడు మాట్లాడిన ఈ మాట చాలా చాలా పెద్ద తప్పు. ఒక్క సెకండ్ ముందు వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఇప్పుడు అసహ్యం వేస్తోంది. నా కళ్ళ ముందు కనిపించుకో. పో, వెళ్ళిపో. వాట్ ఇస్ దిస్ బేటీ? అసలేం జరుగుతుంది ఇక్కడ? నేను ఇంటికి తగ్గ కోడలి కాదంటమో, అందుకని నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. నా కూతురెప్పుడు నాకు వరల్డ్స్ బెస్ట్ హస్బెండ్ దొరికాడు మామ్ అంటుంటే తన కాళ్ళు కందకుండా నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నావనుకున్నాను. ఇలా చెంప కందిపోయేలా కొట్టి చూసుకుంటున్నావన్నమాట. మా మామిల్లా నాకు దేనికి అడ్డు చెప్పరు అంటుంటే అత్తగారు గారాబం చేస్తున్నారు అనుకున్నాను. ఇలా కొడుకు కొట్టి తిట్టి ఇంట్లోంచి గెంటేస్తున్నా అడ్డు చెప్పరు అనుకోలేదు. గ్రేట్. అసలు జరిగిన విషయం ఏంటి? మీరు చెప్పొద్దు. కళ్ళకు కనిపిస్తుంది.
నా కూతురు ఇక్కడ ఎంత నరకం అనుభవిస్తుందో అర్థమైపోయింది. ఆంటీ మీరు పొరపాటు పడుతున్నారు. ఎస్, పొరపాటు పడ్డాను.